దావీదును దేవుడు రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు అంతమునుపు సౌలును రాజుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు, సౌలు తప్పిపోయి పడిపోయి దేవుని కృపకు దూరం అయిపోయినప్పుడు మరలా తిరిగి దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు కదా. దావీదు కూడా సౌలులాగే చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద పొరపాటు. దావీదు బత్షెబతో పాపం చేశాడు. ఆ పాపం దేవుని మనసును చాలా కలిచివేసింది. ఈ పని చేస్తారని ఇతను నేను రాజుగా ఏర్పరచుకోలేదు ఇశ్రాయేలు ప్రజలకు అని దేవుడు చాలా దుఃఖాన్ని, నాతాను ప్రవక్తకు దేవుని దుఃఖం, వేదన అర్థమైపోయింది. నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చేస్తున్నది తప్పు అని అనగానే అప్పుడు దావీదు చాలా దుఃఖపడ్డాడు. తను చేసిన తప్పును బట్టి నిజంగానే పశ్చాత్తాపపడ్డాడు. తన మనసు నలిగిన హృదయంతో, విరిగిన మనసుతో దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నన్ను దయచేసి క్షమించమని పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తార్థంగా